MCHRD, Director General, Retired Chief Secretary, శ్రీమతి శాంతా కుమారి గారి నేతృత్వంలో గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో నాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించి 43 రోజుల మీ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకొని ప్రజా జీవితంలోకి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సర్వం సిద్ధమై తెలంగాణ నలుమూలల పనిచేయడానికి వెళ్తున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. మొన్న మీరు విద్యార్థులు, నిన్న మీరు నిరుద్యోగులు, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు. ఈ ప్రభుత్వం యొక్క ప్రతినిధులుగా ప్రజాపాలనను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందించడానికి మీ శిక్షణ, మీ అనుభవాన్ని పూర్తిగా వినియోగించడానికి ఈనాడు మీరందరూ సంసిద్ధులై ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా, సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతము, ఈ భూమి, ఈ ప్రజల యొక్క నైజం. ఇక్కడి ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ అవమానాన్ని సహించరు. ఈ ప్రాంత ప్రజలు సహనంతోనే ఉండొచ్చు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు. ఇది కొన్ని దశాబ్దాలుగా రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం యొక్క విద్యార్థులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోనే కాదు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నేపథ్యాన్ని మీరందరూ చూసిండ్రు. మీరు అనుకోవచ్చు, చాలా మంది భావించవచ్చు, పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడే వాళ్ళు శ్రీమంతులై ఉంటారు, అధికారాన్ని ఆకాంక్షించి తిరుగుబాటు చేస్తూ ఉంటారని. అది నిజం కాదు. రామ్జీ గోండ్, కొమరం భీం ఏ రాజ్యాలో, ఏ మనులు మాణిక్యాల కోసమో కొట్లాడలే. ఆదివాసీల జీవితాలలో వెలుగు కోసం ఆనాడు వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తుంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంతకంటే వెనక్కి వెళ్తే కాకతీయ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసిన, తలెత్తి నిలబడి కొట్లాడిన సమ్మక్క సారలమ్మ, జంపన్న గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈనాడు జనంలో నుంచి వచ్చిన వనదేవతలుగా ఈరోజు గౌరవించబడుతున్నారు సమ్మక్క సారలమ్మ. అంటే ఆనాడు కాకతీయ సామ్రాజ్యం చక్రవర్తులు వాళ్ళ మీద చెలాయించాలనుకున్న ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలబడ్డానికే ఈనాడు వాళ్ళు వనదేవతలై మనం ప్రత్యక్షంగా వాళ్ళని కొలుస్తున్నాం. అదే కాదు, 220 సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలన అందించిన నిజాం రాజులు, నిజాం ప్రభువుల మీద కూడా ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయడం, తిరుగుబాటులో కీలక భూమిక పోషించిన ప్రాంతాల నుంచి మీరు పుట్టి పెరిగి ఈరోజు గ్రూప్ 1 అధికారులుగా మారడం, ఈ ప్రాంతం చేసిన సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి మీకందరికీ తెలుసు. ప్రజాస్వామ్యం, ప్రజలకు స్వేచ్ఛ, ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం, ప్రజలు కోరుకున్న సమాన అవకాశాల కోసమే
పదే పదే ఈ ప్రాంత ప్రజలు కొట్లాడినరు, ఈ ప్రాంత ప్రజలు అసూలు బాసిండ్రు, ఈ ప్రాంతంలో వేలాది మంది అమరవీరులుగా నిలబడ్డారు. అట్లాంటి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో అధికారులుగా మీరు ఆ ప్రజల యొక్క ఆకాంక్షలను దశాబ్దాల పాటు త్యాగాలు చేసి నేల కొరిగిన వీరుల స్ఫూర్తితోని ఈనాడు మీరు అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.